శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం నుండి ఈవేళ మనం 19వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహు శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతములు కనపడము లేదు కృష్ణ. అపరిమిత సామర్థ్యము గలవానినిగను, అనేక హస్తములు గలవానినిగను, చంద్ర సూర్యులు నేత్రములుగా గలవానినిగను, ప్రజ్వలించు అగ్నిహోత్రుని వంటి ముఖము గలవానినిగను, స్వకీయ తేజస్సుచే ఈ ప్రపంచమునంతను తప్పింపజేయుచున్న వానినిగను నిన్ను నేను సూచుతున్నాను కృష్ణ అని చెబుతూ ఉన్నాడు అర్జునుల వారు. విశ్వరూపాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఒక అర్జునుల వారికి ఎందుకు చూపవలసి వచ్చినది? పాండవేయులలో ధర్మానికి మారుపేరైనటువంటి ధర్మరాజు, శాస్త్ర కోవిదుడైనటువంటి సహదేవుడు, భక్తిపరుడైనటువంటి భీమసేనుడు, ఇక ఇంతమంది 18 అక్షోహిణులు ఉన్నటువంటి మహాభారత సంగ్రామములు అర్జునుల వారికి ఎందుకు బోధ చేయవలసి వచ్చినది అంటే, అర్జునునికి నిజమైనటువంటి మార్పు కలిగినది, పరివర్తన కలిగినది, దయ కలిగినది. ఈ రాజ్యము, ఈ సంపద ఇదంతా కూడా తుక్ష్యమైనటువంటి కదా. ఇటువంటి దానికోసం ఇటువంటి విద్య నేర్పినటువంటి గురువులను, వంశము కోసము పాటుపడినటువంటి గురు పితామహులను, సోదరులను, బంధువులను ఇంతమంది ప్రాణములు తీసి నాకు ఏమి ఈ రాజ్యము కాంక్ష, ఈ రాజ్య కాంక్షితేనే కదా నేను యుద్ధ భూమిలోకి వచ్చాను, ఎదురుగా ఉన్నటువంటి వారందరూ స్వజనులు కదా అని ఎప్పుడు ధర్మము పైన, స్వధర్మము పైన, బంధుప్రీతి పైన మమకారము కలిగినదో, హృదయము ఆ దయ ఎప్పుడు కలిగినదో అప్పుడు ఆ కాస్త మాయని తొలగిస్తే అర్జునుడు అర్హుడవుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ ఎంచుకొని బోధ మొదలుపెట్టాడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుండి అర్జునులు ఏం చూస్తూ ఉన్నారు? ఈ ప్రపంచంలో అక్కడక్కడ ఈ వింతలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి. ఒక చోట సూర్యుడు ఉంటే ఒకప్పుడు చంద్రుడు ఉంటాడు. రాత్రి వేళలో చంద్రుడు ఉంటే పగటి వేళలో సూర్యుడు ఉన్నాడు. రాత్రి పవలో ఉంది, పాపము పుణ్యము ఉంది, మంచి చెడులు ఉన్నాయి. అన్నీ కూడా ఏకకాలములో ఒకే చోట ఒక అవయము వలె దర్శిస్తూ ఉన్నాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను. ఇది విశేషం. ఇక్కడ చూడగలిగినది ఎక్కడెక్కడో చూడాల్సినటువంటి అవసరం లేదు. అన్నీ కూడా ఒకే చోట ఒకే కాలములో అన్నీ చూస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుండి అర్జునుడు. మొదలచలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివరింతు పయన్ తుదకెరుకను విడిపించద మదిలో నా మాట నమ్మి మరివింటివేని నీ చెంచల బుద్ధి మానుంటివేని పదిగురు నిన్ను చూసి బలి శబాసి త్రోవ ఎదురు లేదనేటట్లు ఇదో నే చేసేదాని అచల సాంప్రదాయ పెద్దలు భాగవత కృష్ణ దేశిక ప్రభువుల వారు సెలవిచ్చినట్టు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సర్వాన్ని తనలోని చూపిస్తూ ఉన్నాడు. ఎందుచేత శిష్యుడు నిజ శిష్యుడు కాబట్టి, నిజ గురువు లభ్యమైనప్పుడు, భ్రాంతి రహితము కోసం వచ్చినటువంటి శిష్యుడైనప్పుడే ఈ బోధ కరెక్ట్గా తెలియబడుతుంది. ఇక్కడ ఎరుక మొత్తాన్ని తనలోనే చూపిస్తూ ఉన్నాడు.
ఎరుకను ఎక్కడెక్కడో ఎతకలిసింది పని లేదు. ఎక్కడే చూడు. చూసి రహితము కావాల. ఎరిగి అరగాల. ఇది కావలసినటువంటి బోధ. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.